యూట్రాఫికేషన్, ఇవి కొన్ని కొత్త భావనలు కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతున్నది. గత తరగతులలో నేర్చుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతున్నది. యూట్రాఫికేషన్ అంటే ఏంటి, బయో అక్యుములేషన్ అంటే ఏంటి, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఈ బయో అక్యుములేషన్ ఏ విధంగా జరుగుతుంది, బయో మ్యాగ్నిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత ప్రమాదకరమైనటువంటి విష రసాయనాల వల్ల మానవుల్లో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఏంటి. ఇప్పటిదాకా మనము వివిధ కాన్సెప్ట్స్ను నీటి కాలుష్యం ఎలా జరుగుతుంది, ఏ కారకాల ద్వారా జరుగుతుందని డిస్కస్ చేస్తాము. తర్వాత ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ నివారించాలి అంటే మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాన్ని ఈ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనందరికీ తెలిసినటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి 4Rs ప్రిన్సిపల్ మనందరికీ తెలుసు. 4Rs మీన్స్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రీకవర్ అనేటువంటి ఈ అంశాల పట్ల పిల్లలకు ఒక సామాజిక వాటర్ పట్ల ఒక కన్సర్న్ కలిగించి మనం కనుక అర్థవంతంగా బోధించినట్లయితే ఈ అంశాలకు సంబంధించి విద్యార్థులు ఈజీగా నేర్చుకోగలుగుతారు. పై తరగతులలో వచ్చేటువంటి తర్వాత కాన్సెప్ట్స్ని కూడా చాలా ఈజీగా కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.